Hello friends, very good afternoon. Welcome to the Hindu analysis. So ivalti Hindu analysis lo we are going to cover a lot of articles. So మీకు చూడొచ్చు 1 2 3 4 5 6 చాలా ఆర్టికల్స్ మనం కవర్ చేయబోతున్నాం. So before starting that, let me tell you about our new batches which we have started in October. October లో మనం స్టార్ట్ చేసిన న్యూ బ్యాచెస్ గురించి ఒకసారి చూసేయండి. అండ్ న్యూ బ్యాచెస్ అనేవి యూపీఎస్సికి మరియు ఆప్షనల్స్ కి కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యూ కెన్ ఆల్సో సీ ఫీ డీటెయిల్స్ హియర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ గెటింగ్ రివైజ్డ్ ఫ్రమ్ 1st November, రైట్? సో దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 31st October అండ్ 1st November నుంచి ఫీ అనేది రివైజ్ అవుతుంది. యూ కెన్ ఆల్సో సీ ఈఎంఐ 5,000 per month మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇలా మీకు ఎవరు అవకాశం ఇవ్వరు. దీనికి మీరు గూగుల్ పే, ఫోన్ పే ఉపయోగిస్తే సరిపోతుంది. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాంటాక్ట్ నెంబర్ ఇస్ క్లియర్లీ గివెన్ హియర్ అండ్ అవర్ వెబ్సైట్ ఈజ్ ఆల్సో క్లియర్లీ గివెన్ హియర్. ఒకసారి క్లాసెస్ ఎలా చెప్తారని మీకు అనుమానం ఏమన్నా ఉంటే సెర్చ్ బాక్స్ లో డెమో అని చెప్పి టైప్ చేయండి. డెమో అని టైప్ చేసి వచ్చిన మీకు రిజల్ట్స్ వస్తాయి. దాంట్లో మీరు ఎన్రోల్ అవ్వండి, చూడండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. నచ్చిన తర్వాతే మీరు వచ్చి జాయిన్ కావచ్చు. సో ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్న మొట్టమొదటి ఆర్టికల్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీకి సంబంధించింది. అయితే ఈ ఆర్టికల్ మనకి త్రూ అవుట్ వింటర్ వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పెరిగిందా తగ్గిందా అని చెప్పి న్యూస్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఢిల్లీ బేస్డ్ ఎడిషన్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి. అయితే ద ఐడియా ఆఫ్ కవరింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ టు గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్. మనకి రోజు వచ్చే ఆర్టికల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఏం రాశారు. సిటీస్ ఎయిర్ క్వాలిటీ ఫాల్స్ టు పూర్ కేటగిరీ. పూర్ కేటగిరీ అని రాశారంటే దేర్ ఆర్ మోర్ దాన్ వన్ కేటగిరీ. దెర్ ఇస్ మోర్ దాన్ వన్ కేటగిరీ అని అర్థం. పూర్ కేటగిరీ, గుడ్ కేటగిరీ, సాటిస్ఫాక్టరీ, రకరకాల పేర్లు ఉండాలి కదా, ఉంటేనే కదా పూర్ కేటగిరీ అని చెప్పారు. మరి ఏంటి ఆ డిఫరెంట్ కేటగిరీస్ చూద్దాం. చూడండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కేల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి? యూ కెన్ సీ హియర్ 1 2 3 4 5 6. గుడ్. 0 to 50 ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 0 to 50 ఉంటే మీకు వెంటనే డౌట్ వస్తుంది. అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది దేన్ని దృష్టిలో పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తారని మీకు డౌట్ వస్తుంది. అది కూడా ఇప్పుడు కవర్ చేద్దాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రిడామినెంట్ గా కవర్ చేసేది PM10. సరే, ఇది చూసాక అది చూద్దాంనండి. సో ఇప్పుడు డిఫరెంట్ స్కేలింగ్ మెకానిజం చూస్తున్నారు కదా. 0 to 50 ఉంటే గుడ్ అని, అలాగే 51 to 100 ఉంటే మోడరేట్ అని. దాని మీనింగ్ కూడా ఇక్కడ రాశారు. 50 లోపు ఉందనుకోండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫ్రెష్, ఫ్రీ ఫ్రమ్ టాక్సిన్స్, దీనివల్ల ఎటువంటి హెల్త్ రిస్క్ లేదు. 51 to 100 ఉంటే మనకి హెల్దీ అడల్ట్స్కి అయితే పర్లేదు, కానీ సెన్సిటివ్ ఇండివిజువల్స్ కొంతమందికి చూడండి, డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళకి అది మైల్డ్ థ్రెట్ క్రియేట్ చేస్తుంది. అలాగే 100 దాటిపోయింది అనుకోండి, 100 to 200 ఉంటే డిస్కంఫర్ట్, బ్రీదింగ్ డిస్కంఫర్ట్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే హెల్దీ వాళ్ళకి కూడా బ్రీదింగ్ డిస్కంఫర్ట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 200 దాటేసి 300 లోపు ఉంటే చిల్డ్రన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, ఎల్డర్లీకి అండ్ జబ్బులు వచ్చేస్తాయి, ఇంకా ప్రాబ్లమాటిక్ గా మారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అన్హెల్దీ. ఇప్పుడు పూర్ కేటగిరీకి వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ 300 కూడా దాటిపోతే వీ కాల్ ఇట్ సివియర్ కేటగిరీ. ఈ సివియర్ కేటగిరీ వల్ల ఏమొస్తుంది మనకి? క్రానిక్ మార్బిడిటీస్. మార్బిడిటీస్ అంటే జబ్బులు. క్రానిక్ అంటే అదే పనిగా వచ్చేవి. అండ్ ఈవెన్ ఆర్గాన్ ఇంపైర్మెంట్ కూడా, లంగ్ ఫెయిల్యూర్ కూడా దారి తీయొచ్చు. మనకి ఆస్తమా ఇట్లాంటి జబ్బులకి అది కారణం కావచ్చు. 400 దాటిపోతే హజార్డస్, ఇక్కడ చచ్చిపోతాం ఇంకా. ఇట్ లీడ్స్ టు ప్రిమెచ్యూర్ డెత్. సో ఇలా మనకి 6 కేటగిరీస్ కింద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మనం డివైడ్ చేయొచ్చు. అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు ఇండియాలో అనేది కూడా ఒక క్వశ్చన్. సో దాని గురించి కూడా కొంచెం మనం అర్థం చేసుకుందాం. ఇండియాలో దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, దెర్ ఈస్ అన్ ఇనిషియేటివ్ కాల్డ్ సఫర్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సఫర్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇది ఏమిస్తుందంటే ఓవరాల్ పొల్యూషన్ లెవెల్ ఇస్తుంది.
ప్లస్ లొకేషన్ స్పెసిఫిక్ డేటా కూడా ఇస్తుంది. లొకేషన్ స్పెసిఫిక్ డేటా కూడా ఇస్తుంది. ఎక్కడ? మెట్రోపాలిటన్ సిటీస్లో, పెద్ద పెద్ద సిటీస్లో కంప్లీట్ పొల్యూషన్ డేటా అనేది కూడా ఇది ఇస్తుంది. ఈ సఫర్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే ఇండియాలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియలాజీ వాళ్ళు దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. రైట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఈ పర్టిక్యులర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఏ కాంపోనెంట్స్ ని చూస్తారనేది కూడా మనం చూడాలి. ఇది 8 మేజర్ కాంపోనెంట్స్ ని మానిటర్ చేస్తుంది. పొల్యూషన్ కి సంబంధించినవి 8 మేజర్ కాంపోనెంట్స్. ఒకటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్. చూడండి, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. మనకి పైన ఉన్న ఓజోన్ ఏమో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఓజోన్ అనేది నాట్ గుడ్ ఫర్ హెల్త్. గ్రౌండ్ లెవెల్లో ఓజోన్ న్యాచురల్ గా అక్కరింగ్ కాదు, ఇది సెకండరీ. అంటే రెండు వేరు గ్యాసెస్, రెండు వేరు కాంపోనెంట్స్ రియాక్ట్ అవ్వడం వల్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అనేది వస్తుంది. కొన్ని ఆర్గానిక్ కాంపోనెంట్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ కలిసి రియాక్ట్ అవ్వడం వల్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మంచిది కాదు, హెల్త్ కి మంచిది కాదనమాట. సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ మెజర్ చేస్తుంది. అలాగే PM10, PM2.5 ఈ రెండింటి గురించి మీకు చెప్తాను ఇవాళ. దీంతో పాటు కార్బన్ మోనాక్సైడ్ మీకు తెలిసిందే, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, అలాగే నైట్రోజన్ డయాక్సైడ్, అమ్మోనియా అండ్ లెడ్, వీటన్నింటినీ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కలిపి ఈ AQI అనేది తయారు చేస్తారు. AQI ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇండెక్స్ లో వాల్యూస్ బట్టి మనం గుడ్డా, బ్యాడా, పూరా, సివియరా ఇలాంటివన్నీ మనం తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. 8 మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ ని బేస్ చేసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు 2 పదాలు వాడాం, PM10, PM2.5. PM అంటే అర్థం ఏంటంటే పర్టిక్యులేట్ మ్యాటర్. PM యొక్క మీనింగ్ ఏంటి? పర్టిక్యులేట్ మ్యాటర్. పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే అర్థం ఏంటి? మనకి గాల్లో తేలియాడే ఏరోసోల్స్ అంటాం, అంటే చిన్న లిక్విడ్ డ్రాప్లెట్స్ ప్లస్ పొల్యూటెంట్స్, అంటే డస్ట్ తీసుకోండి, లేకపోతే మనం వెహికల్స్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే చిన్న పార్టికల్స్, అందులో అవి పూర్తిగా ఎయిర్ పార్టికల్స్ కాదు, కొంచెం లైట్ గా సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ సాలిడ్ పార్టికల్స్ వాతావరణంలో ఉన్న తేమతో కలిసిపోయి కొంచెం సాలిడ్ లిక్విడ్ లో కలిసి ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం పర్టిక్యులేట్ మ్యాటర్ అంటాం. ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది గాల్లో తేలుతూ ఉంటుంది. ఇది గాలి అంటే ఏంటంటే దీనికి ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, అందుకని భూమి మీదకి రాదు, గాల్లో తేలుతూ ఉంటుంది. సో చూస్తే గాలిలాగే ఉంటుంది, కానీ ఇది లిక్విడ్ ప్లస్ సాలిడ్ పార్టికల్ అన్నమాట. ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ డయామీటర్ బట్టి దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. PM2.5, PM10. PM10 అంటే లెస్ దాన్ 10 మైక్రాన్స్, లెస్ దాన్ 10 మైక్రోమీటర్స్. అంటే లెస్ దాన్ 10 మైక్రోమీటర్స్ డయామీటర్ ఉంటే దాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ 10 అంటాము. లెస్ దాన్ 2.5 మైక్రోమీటర్స్ ఉంటే దాన్ని పర్టిక్యులేట్ మ్యాటర్ PM2.5 అని అంటాం. రెండింటి బట్టి మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కావడం కోసం బెటర్ థింగ్ అంటే హ్యూమన్ హెయిర్ ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, హ్యూమన్ హెయిర్ 50 to 70 మైక్రోమీటర్స్ ఉంటుంది డయామీటర్ లో. మీకు ఇది హ్యూమన్ హెయిర్, ఇది హ్యూమన్ హెయిర్ తాలూకా డయామీటర్ అని అనుకుంటే, ఈ బ్లూ బాల్ ఏదైతే ఉందో ఈ బ్లూ బాల్ వచ్చేసి మనకి PM10. అంటే హ్యూమన్ హెయిర్ కంటే ఇది చూడండి 5 balls, అంటే 5 10s వేస్తే కదా హ్యూమన్ హెయిర్ వచ్చింది. సో దాంట్లో 1/5 హ్యూమన్ హెయిర్ లో 1/5 డయామీటర్ లో PM10 ఉంటుంది. దాంట్లో మళ్ళీ 1/4 డయామీటర్ లో PM2.5 అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? PM10 యొక్క డయామీటర్ PM2.5 కంటే ఎక్కువ ఉంటుంది. సో డయామీటర్ ఎక్కువ ఉందంటే దానికంటే కొంచెం పెద్దది. సో PM2.5 చిన్నది కాబట్టి అది లంగ్ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది జనరల్ గా దేని నుంచి వస్తుంది? ఆర్గానిక్ కాంపోనెంట్స్, మెటల్స్, కంబషన్ పార్టికల్స్, ఎస్పెషల్లీ కంబషన్ పార్టికల్స్ నుంచి వస్తుంది. అంటే మనకి డీజిల్, పెట్రోల్ ఎగ్జాస్ట్ నుంచి PM2.5 ఎక్కువగా వస్తుంది. మరి PM10 వచ్చేసి డస్ట్ నుంచి, పోలెన్ అంటే మొక్కల తాలూకా అవి ఉంటాయి చూడండి, అవి పోలెన్, కన్స్ట్రక్షన్ డస్ట్, ఇట్లాంటి వాటి నుంచి PM10 అనేది ఫామ్ అవుతుంది. సో PM10 లంగ్ లోపలికైతే వెళ్తూ సర్ఫేస్ వరకు వెళ్తుంది, PM2.5 లంగ్ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ యాజ్ ఫార్ as ఎయిర్ పొల్యూషన్ ఇస్ కన్సర్న్డ్. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన కంటెంట్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ సఫర్ తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలుసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్,
డిఫరెంట్ కేటగిరీస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ న్యూస్ ఆర్టికల్ ఏం చెప్పారు, పూర్ కేటగిరీకి ఫాలో అయ్యింది అన్నారు. పూర్ కేటగిరీ అంటే 101 to 200 లోకి వచ్చేసింది. 101 సాటిస్ఫాక్టరీ నుంచి పూర్ కేటగిరీకి వచ్చేసింది అని అర్థం అనమాట. ఇది ఇక్కడ రాసింది. ఇక్కడ మీకు ఇది కూడా రాశారు, సఫర్ గురించి కూడా రాశారు. మానిటరింగ్ ఏజెన్సీ సఫర్, ఇందులో ఉన్న ప్రతి కీవర్డ్ కూడా మీకు కవర్ చేశాను. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో నెక్స్ట్ ఆర్టికల్ మీరు చూడబోయేది, ఇండియన్ టీమ్ మీట్స్ తాలిబాన్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఎందుకు దీని గురించి న్యూస్ ఆర్టికల్ కింద మనం చదువుకోవాలంటే, ఇది అఫీషియల్ మీటింగ్, ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ అని మనం చెప్పొచ్చు. ఆగస్టు తర్వాత తాలిబాన్లు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక రకంగా ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, దిస్ వుడ్ బి ది ఫస్ట్ టైం ఇండియా has officially announced aid for Afghanistan after the August 15 takeover of Kabul by Taliban. అంటే ఇంతకు ముందు కలిసింది వేరే ప్రాంతంలో కానీ ఎయిడ్ అనౌన్స్ చేయలేదు. మీరు చూస్తే ఆఫ్ఘనిస్తాన్ లో హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిడ్ పైన ఆధారపడుతూ బతుకుతుంది. అంటే ఇంటర్నేషనల్ గా ఉన్న కంట్రీస్ అన్ని దానికి సహాయ సహకారాలు అందిస్తుంటే ఆ మనీని బేస్ చేసుకొని వాళ్ళ పరిపాలన అక్కడ ప్రజలకి ఫుడ్ అండ్ అదర్ అవసరాలన్నీ తీర్చేవాళ్ళు. ఇంతకుముందు డెమోక్రాటిక్ కంట్రీ ఉండేది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా స్వచ్ఛందంగా సహాయం చేసేవి. అందులో ఇండియా కూడా చాలా సహాయం చేసింది. ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ అయిన తర్వాత ఏమైందంటే చాలా దేశాలు వాళ్ళకి సహాయం చేయడం ఆపేశాయి. సహాయం చేయడం ఆపేయడం వల్ల అక్కడ ప్రజలు వెలవెల్లాడుతున్నారు. ఇండియా కూడా ఇప్పటి వరకు చేయలేదు, కానీ ఫైనల్ గా ఇండియా డిసైడ్ అయ్యింది, సో మేము మీకు సహాయం చేస్తాము, హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ దృష్టిలో పెట్టుకొని, మానవతా దృక్పథాన్ని పెట్టుకొని మేము మీకు హెల్ప్ చేస్తాము, వైడ్ రేంజ్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చూడండి, బోత్ సైడ్స్ కన్సిడర్డ్ ఇట్ నెసరీ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఈచ్ అదర్స్ కన్సర్న్స్ అండ్ ఇంప్రూవ్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్. ఇండియన్ సైడ్ ఫైనల్లీ ఎక్స్ప్రెస్ రెడీనెస్ టు ప్రొవైడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు ఆఫ్ఘన్స్ అని ఆఫ్ఘనిస్తాన్కి చెందిన వ్యక్తి ట్విట్టర్ లో ట్వీట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మన ఇండియన్స్ అడిగితే ఎస్ అవును మీటింగ్ జరిగింది, హెల్ప్ చేస్తామని ఒప్పుకున్నాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే మాస్కోలో జరిగింది. దీన్ని ఏమంటారంటే మాస్కో ఫార్మాట్ అంటారు. మాస్కో ఫార్మాట్. ఈ మాస్కో ఫార్మాట్ కథ ఏంటంటే 2017లో ప్రారంభించారు. మాస్కో ఫార్మాట్ లో 2017లో ప్రారంభించినట్టు ఏ దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, కామెంట్ సెక్షన్ లో యూ హావ్ టు మెన్షన్ విచ్ ఆల్ కంట్రీస్ వర్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మాస్కో ఫార్మాట్. ఒరిజినల్ గా ఇన్ని లేవు, 6 కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు 10 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. ఒరిజినల్ గా ఉన్న 6 కంట్రీస్ నేమ్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టాలి. నెక్స్ట్ ఆర్టికల్, హై ఆయిల్ ప్రైసెస్ విల్ సాప్ గ్లోబల్ రికవరీ. గ్లోబల్ రికవరీ అనేది దెబ్బతీస్తుంది, కంట్రోల్ చేసేస్తుంది అని. ఎందుకు ఆయిల్ ప్రైసెస్ పెరగడానికి ఎకనామిక్ రికవరీకి సంబంధం ఏంటి? నౌ లెట్స్ అండర్స్టాండ్ ద వర్డ్ వన్ బై వన్. ఫస్ట్ చూడండి, రికవరీ అంటే అర్థం ఏంటి? రికవరీ అంటే అర్థం ఏంటి? ఆర్థిక వ్యవస్థ మళ్ళీ రికవర్ అవుతోంది. ఆర్థిక వ్యవస్థ రికవర్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న జీడిపి, గ్లోబల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది బాగా తగ్గిపోయింది కోవిడ్ టైంలో, అది మెల్లమెల్లగా పెరగడం. రికవరీ అంటే అర్థం ఏంటి? పెరగడం. జీడిపి అంటే అర్థం ఏంటి? ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అన్ ఎకనామిక్ టెరిటరీ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ చేయబడ్డ టోటల్ వస్తువులు మరియు సేవల యొక్క సమ్మేళనమే జీడిపి. జీడిపి పెరిగిందంటే అర్థం ఏంటి? ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్, ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్, ప్రొడక్ట్స్ అనకూడదు గుడ్స్ అనాలి. ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేది పెరిగింది అని అర్థం. మరి ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరగాలి అంటే వాళ్ళకి ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఎన్వైరన్మెంట్ అర్థం ఏంటి? బిజినెస్ ఎన్వైరన్మెంట్. ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ అర్థం ఏంటి? వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ అంతా తక్కువ ఉండాలి, మార్కెట్లో డిమాండ్ ఉండాలి, మార్కెట్లో డిమాండ్, వాళ్ళ ప్రొడక్ట్కి డిమాండ్ ఉండాలి, ప్రొడ్యూస్ చేసి అమ్ముతుంటే అది వెంటనే సేల్ అవుతూ ఉండాలి, ప్రొడ్యూస్ చేసి అమ్మితే వెంటనే సేల్ అవుతూ ఉండాలి, అప్పుడు ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉన్నట్టు. మరి హై ఆయిల్ ప్రైసెస్కి దీనికి సంబంధం ఏంటి? ఆయిల్ ప్రైసెస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయిల్ రా మెటీరియల్ గా తీసుకునే ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి, ఒకటి రిఫైనరీస్ లాంటివి. రెండవది, ఆయిల్ అనేది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కి
డైరెక్ట్ లింక్ ఉంటుంది. అంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి అనుకోండి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, డీజిల్ రేట్లు పెరుగుతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్ల ప్రతి కంపెనీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా అవ్వదు కదా. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట నుంచి ఫ్యాక్టరీకి మూవ్ చేయాలి, మళ్ళీ తయారైన వస్తువుని కూడా డిఫరెంట్ మార్కెట్స్ కి మూవ్ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆయిల్ ప్రైసెస్ వల్ల బాగా పెరిగిపోయి కంపెనీస్ యొక్క ఇన్పుట్ కాస్ట్, ఒక వస్తువు ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైన కాస్ట్ పెరిగిపోతుంది. అంత కాస్ట్ పెరిగినప్పుడు బయట రేటు పెంచాల్సి వస్తుంది. మార్కెట్ రేటు పెంచినప్పుడు ప్రజల నుంచి డిమాండ్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. వస్తువు ధర పెరిగిపోయింది అనుకోండి, తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల అనుకున్నంతగా సేల్స్ జరగకపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రాశారు, హై ఆయిల్ ప్రైసెస్ అనేవి గ్లోబల్ రికవరీని దెబ్బతీస్తాయి. కాబట్టి మీరు ఒపెక్ నేషన్స్ అన్ని కూడా, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉంటాయి చూడండి, ఒపెక్ నేషన్స్ అన్నిటిని కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు కొంచెం ఆలోచించుకొని తగ్గించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి రాశారు. OPEC ఫుల్ ఫామ్ కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి, మెన్షన్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లింక్ బిట్వీన్, యూ డోంట్ నీడ్ దిస్ ఫ్యాక్ట్, ఈ నెంబర్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లింకేజెస్. ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ లింకేజెస్. ఒకదానికి ఇంకో దానికి కనెక్షన్ ఏంటి, లింక్ ఏంటని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ ఆర్టికల్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాండమిక్ ఫ్యూయల్డ్ రైజ్ ఇన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఆన్లైన్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. అయితే ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఇది సోషల్ ఇష్యూస్ లో భాగంగా మనం చదువుకుంటాం. రెండోది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఆన్లైన్. సెక్షువల్ అబ్యూస్ అంటే అర్థం ఏంటి, సెక్షువల్ గా అబ్యూస్ చేయడం అంటే తాకరాని చోట తాకడం, వాళ్ళని ఇబ్బందికరంగా వాళ్ళతో ప్రవర్తించడం, ఇష్టం లేకుండా వాళ్ళని కౌగులించుకోవడం, ముద్దులు పెట్టడం, ఇట్లాంటివి అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. పాండమిక్ వల్ల అది ఇంకా పెరిగిపోయింది. అందరూ ఇళ్లల్లో ఉండి పనులు మానేసి కూర్చోవడం వల్ల కూడా ఇది ఇంకా పెరిగిపోయింది అని చెప్పి అంటున్నారు. అయితే ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు, ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిపోర్ట్ ఎవరిచ్చారంట, రిపోర్ట్ నేమ్ ఏంటి, ది గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. రిపోర్ట్ పేరేంటి, గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ 2021. ఇది ఇచ్చింది ఎవరంటే వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్. వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్ అనే సంస్థ ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్ అనేది ఏంటి, దీని కథ ఏంటి అనేది మనం చూడాలి. ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ అలయన్స్, ఈ గ్లోబల్ అలయన్స్ ఎగ్నెస్ట్, గ్లోబల్ అలయన్స్ ఎగ్నెస్ట్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ ఆన్లైన్. ఇది ఎవరు తయారు చేశారు, ఎవరు క్రియేట్ చేశారంటే యూరోపియన్ కమిషన్ ప్లస్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్. యునైటెడ్ స్టేట్స్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, యూరోపియన్ కమిషన్ కలిపి ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్ గ్లోబల్ అలయన్స్ అగెన్స్ట్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఆన్లైన్. ఇది ఒకటి. ప్లస్ దీనికి ఇంకొక ఆర్గనైజేషన్ తోడైంది. ఆ ఆర్గనైజేషన్ పేరేంటి, వి ప్రొటెక్ట్. వి ప్రొటెక్ట్ అనే సెకండ్ ఆర్గనైజేషన్ దీనికి తోడైంది. ఈ వి ప్రొటెక్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే యూకే గవర్నమెంట్, యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ అనేది దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇది కూడా సేమ్ పర్పస్ కోసం. ఇప్పుడు ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసాయి, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి వి ప్రొటెక్ట్ గ్లోబల్ అలయన్స్ గా 2020లో ఏర్పాటు చేయబడి వాళ్ళు గ్లోబల్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్ ని ఇష్యూ చేశారు. దీంట్లో ఏం చెప్తున్నారంటే చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది సిగ్నిఫికెంట్ గా పెరిగింది, చాలా ఎక్కువగా పెరిగింది. మరి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ యొక్క గోల్ ఏంటి, ఆర్గనైజేషన్స్ యొక్క గోల్ ఏంటంటే ప్రపంచ దేశాలని, ప్రైవేట్ సెక్టార్ని, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ని, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ని అందరినీ కలగలిపి పాలసీస్ తయారు చేయండి. ఎట్లాంటి ఈ సెక్షువల్ అబ్యూస్ ని ఎదుర్కొనేలాగా మీరు పాలసీస్ ని తయారు చేయండి అని వాళ్ళని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మోటివేట్ చేయడం, దానికి అవసరమైన డేటా పాయింట్స్ ఇవ్వడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, ఎంకరేజ్ చేయడం అనేది ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? ఏం చేస్తారు వీళ్ళు, ప్రపంచ దేశాలందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచ దేశాలతో మాట్లాడినప్పుడు దే విల్ ఆస్క్ వై, ఎందుకు చేయాలి. సో యూ హ్యావ్ డేటా పాయింట్, చూడండి ఎంత పెరిగిందో, ఎంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారో అని చెప్పి డేటా పాయింట్ ఇస్తారు. డేటా పాయింట్ ఇచ్చి దెన్ దే విల్ టెల్ ప్లీజ్ కమ్ అప్ విత్ పాలసీస్, చట్టాలు తీసుకురండి, దాన్ని నివారించే ప్రయత్నాలు చేయండి అని చెప్పి దే అర్జ్ ది గవర్నమెంట్స్ అక్రాస్ ది వరల్డ్. ఇది ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసి హౌస్ ప్యానెల్ టు స్టడీ బార్డర్ మేనేజ్మెంట్. ఇది మనకి ఫెడరేషన్ ప్రిన్సిపల్ కి వ్యతిరేకంగా జరుగుతుంది. మనకి బిఎస్ఎఫ్ అనేది తెలుసు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. జనరల్ గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 15 కిలోమీటర్ పరిధి వరకు వాళ్ళకి పవర్స్ ఉంటాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఎవరిదమ్మా,
సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. మరి స్టేట్ లో లా అండ్ ఆర్డర్ చూసుకునేది ఎవరు? స్టేట్ పోలీస్. స్టేట్ పోలీస్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టేట్ పోలీస్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది నార్మల్ గా ఎంత అంటే 15 కిలోమీటర్స్ మాత్రమే. రీసెంట్ గా దాన్ని మోడిఫై చేసి 50 కిలోమీటర్స్ కి ఎక్స్టెండ్ చేశారు. అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 50 కిలోమీటర్ల పరిధి వరకు కూడా బిఎస్ఎఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అంటే 50 కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, వస్తువుని సీజ్ చేయొచ్చు, క్వశ్చనింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇంతకుముందు 15 కిలోమీటర్ల పరిధి వరకే చేశారు, ఇప్పుడేమో 50 కిలోమీటర్ల పరిధి వరకు చేసే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ చేస్తే తప్పే ఉంది సార్, మన దేశం కోసమే కదా. సమస్య ఎక్కడ వస్తుందంటే లోకల్ పోలీసు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కోల్పోతారు. బిఎస్ఎఫ్ యొక్క జ్యూరిస్డిక్షన్ పెరిగిందంటే అర్థం ఏంటి? స్టేట్ పోలీస్ యొక్క జ్యూరిస్డిక్షన్ తగ్గినట్టే కదా. ఆలోచించండి ఒకసారి. స్టేట్ పోలీస్ యొక్క జ్యూరిస్డిక్షన్ తగ్గిపోయినట్టే, బిఎస్ఎఫ్ యొక్క జ్యూరిస్డిక్షన్ పెరిగిందంటే స్టేట్ పోలీస్ తగ్గినట్టే. దీనివల్ల ఏంటి నష్టం? దీనివల్ల పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఆ 50 కిలోమీటర్ల పరిధిలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. లా అండ్ ఆర్డర్ జనరల్ గా స్టేట్ గవర్నమెంట్, స్టేట్ పోలీస్ చేతిలో ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎలక్షన్లప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఉపయోగించి అక్కడ వాళ్ళకి ఆపోజిట్ గా, అంటే వాళ్ళకి అపోజిషన్ పార్టీ ఏదన్నా ఆ రాష్ట్రంలో పవర్ లో ఉందనుకోండి, వాళ్ళని తొక్కేసే కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే పొలిటికల్ ఇంప్లికేషన్స్ దీనివల్ల ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్కి తీసుకోండి. 2000 కిలోమీటర్లకి పైగా వెస్ట్ బెంగాల్కి ఈస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ తో బార్డర్ ఉంది. మరి ఇంత బార్డర్ 2000 కిలోమీటర్ల పైగా బార్డరు, మళ్ళీ 50 కిలోమీటర్స్ పరిధి ఇచ్చారు. బార్డర్ నుంచి లోపలికి ఇన్సైడ్ వెస్ట్ బెంగాల్ 50 కిలోమీటర్స్ వరకు బిఎస్ఎఫ్ పరిధిలోకి వెళ్ళిపోతే మెజారిటీ పోర్షన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఇప్పుడు మెజారిటీ కాదులేండి బట్ చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది బిఎస్ఎఫ్ కంట్రోల్లోకి వెళ్తుంది. బిఎస్ఎఫ్ ని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా స్టేట్ గవర్నమెంట్ కి సమస్యలు సృష్టించే అవకాశం అనేది ఉంటుంది. అందుకనే ఈ అమెండ్మెంట్ ని హౌస్ ప్యానెల్ స్టడీ చేయబోతోంది. పార్లమెంటరీ హౌస్ ప్యానెల్ అనేవి ఉంటాయి మనకి. చూడండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్ headed by senior Congress leader Anand Sharma has decided to study the border management. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చదవబోతుంది, స్టడీ చేయబోతుంది. స్టడీ చేసి వాళ్ళు రిపోర్ట్ అనేది ఇస్తారు. ఇప్పుడు మీరు ఈ స్టాండింగ్ కమిటీస్ వల్ల ఉపయోగం ఏంటని మీకు క్వశ్చన్ రావచ్చు. జనరల్ గా పార్లమెంట్ లో ఏదన్నా టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అనుకోండి, ఆ టాపిక్ గురించి పూర్తిగా పూర్వాపరాలు అందరికీ తెలియదు. ఆ ఉన్న 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మొత్తం డీటెయిల్స్ అన్ని చదివి అర్థం చేసుకొని చెప్పడం అనేది ఏ వ్యక్తికి సాధ్యం కాదు. అందుకే కొన్ని సున్నితమైన అంశాలు ప్లస్ సీరియస్ డిస్కషన్ జరగాల్సిన అంశాలు ఏం చేస్తారంటే స్టాండింగ్ కమిటీలకి రిఫర్ చేస్తారు. ఈ స్టాండింగ్ కమిటీస్ ఏం చేస్తాయి? వాటికి టైం తీసుకొని స్టడీ చేస్తాయి. స్టడీ చేసి దే కమ్అట్ విత్ దే రికమెండేషన్స్. వాళ్ళకి రిపోర్ట్ తో వస్తారనమాట. ఆ రిపోర్ట్, ఆ రికమెండేషన్స్ ని పార్లమెంట్ లో డిస్కస్ చేయొచ్చు. అర్థమైందా? ఈ స్టాండింగ్ కమిటీలు ఎవరు ఉంటారు? ఎంపీసే ఉంటారు. కానీ వాళ్ళు పార్లమెంట్ సమావేశాలు జరగని టైంలో కూడా దాని మీద వర్క్ చేసి స్టడీ చేసి దే కమ్అట్ విత్ రికమెండేషన్స్ ఆర్ రిపోర్ట్. అందుకే జనరల్ గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ పైన చట్టాలు చేసే ముందు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని స్టాండింగ్ కమిటీ స్టడీ చేస్తాయి. స్టడీ చేసి రికమెండేషన్స్ వస్తాయి. రికమెండేషన్స్ వచ్చిన తర్వాత బిల్లులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేసి తర్వాత ఓటింగ్కి వెళ్ళి దాన్ని చట్టాల కింద మారుస్తారనమాట. సో ఈ విషయాన్ని కూడా, ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ దీనిపైన స్టడీ చేద్దామని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో అపోజిషన్ పార్టీ ఆబ్వియస్ గా ఈ నిర్ణయాన్ని బిఎస్ఎఫ్ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తుంది అంతే, ఎందుకంటే వాళ్ళ యొక్క పవర్ తగ్గిపోతున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ మనం చూడాల్సింది టోల్ ఇన్ రెయిన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ రైజెస్ టు 42. మీరు అనుకోవచ్చు సార్ రోజు వచ్చేదే కదా, న్యూస్ లో వస్తూనే ఉంటుంది, వర్షం పడుతూనే ఉంటది, దానివల్ల చనిపోయే వాళ్ళు ఉంటారు, దానికి యూపీఎస్సీతో ఏంటి సంబంధం, ఎందుకు చదవాలి అని చెప్పి అనుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. రెండోది వెదర్, క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిపోయింది మనకి. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతున్నాయంటే వెదర్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయి. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి చాలా నార్మల్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కేరళలో విపరీతమైన వర్షాలు మరియు వరదలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ వర్షాలు వరదల్ని కేటగరైజ్ చేయాలి. ఇక్కడ మీకు కొన్ని పదాలు చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్,
రెడ్ అలర్ట్, ఇలాంటివి మనకి ఇంపార్టెంట్. ఈ పదాలు చూడగానే అసలు ఎల్లో అంటే అర్థం ఏంటి, ఆరెంజ్ అంటే అర్థం ఏంటి, రెడ్ అంటే అర్థం ఏంటి మనకు తెలియాలి. సో అందుకోసం ఇక్కడ మనం కంటెంట్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఒకసారి ఇక్కడ చూస్తే రెయిన్ఫాల్ విషయంలో మీరు తీసుకుంటే గ్రీన్ అలర్ట్ వచ్చింది అనుకోండి, నో హెవీ రెయిన్ఫాల్, నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, సో <70 mm/h, రిస్క్ లేదు. ఎల్లో వచ్చింది అనుకోండి, హెవీ రెయిన్ఫాల్, వెరీ హెవీ, ఆరెంజ్ వస్తే వెరీ హెవీ అని, రెడ్ వస్తే ఎక్సెప్షనల్లీ హెవీ, చాలా ఎక్కువ వర్షం పడుతుంది అని అర్థం. అలాగే థండర్ స్టామ్, డస్ట్ స్టామ్ గురించి కూడా ఇచ్చారు. గ్రీన్ మనకి, తర్వాత ఎల్లో, తర్వాత ఆరెంజ్, రెడ్, ఇలా 4 కేటగిరీస్ కింద వీటిని డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ 4 కేటగిరీస్, ఎస్పెషల్లీ రెయిన్ఫాల్ కి సంబంధించి 4 కేటగిరీస్. గ్రీన్ ఏమో నో రెయిన్ఫాల్, ఎల్లో ఏమో హెవీ రెయిన్ఫాల్, ఆరెంజ్ ఏమో వెరీ హెవీ రెయిన్ఫాల్, రెడ్ ఏమో ఎక్సెప్షనల్లీ హెవీ రెయిన్ఫాల్. ఓకే, సో టుడేస్ లాస్ట్ ఆర్టికల్, మహారాష్ట్ర ఫర్మ్ సోల్డ్ GM కంటామినేటెడ్ రైస్. ఇది నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం. GM అంటే అర్థం ఏంటి, జెనెటికల్లీ మాడిఫైడ్. GM అంటే జెనెటికల్లీ మాడిఫైడ్. జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే అర్థం ఏంటి, ఒక మొక్క యొక్క జీన్స్ ని, దాని DNA స్ట్రక్చర్ ని మార్చేసి దానిలో లేని ప్రాపర్టీస్ ని ఇంజెక్ట్ చేయడం. లేని ప్రాపర్టీస్ అంటే మంచివి పెడతామా చెడు పెడతామా, మంచివే పెడతాం, డిజైర్డ్ ప్రాపర్టీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ మొక్క కాటన్ తీసుకుందాం. కాటన్ కి ఒక పర్టికులర్ పెస్ట్ వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పెస్ట్ ఈ కాటన్ ని తినేస్తా ఉంది, మొక్కలు పెరుగుతున్నాయి, ఈ పెస్ట్ వచ్చి తినేస్తుంది. సో ఈ పెస్ట్ ని రెసిస్ట్ చేసే గుణం నార్మల్ గా కాటన్ మొక్కలకి లేదనుకోండి. ఆ గుణాన్ని మనం ఆర్టిఫిషియల్ గా దీని DNA మార్చడం ద్వారా చేయొచ్చు. అలా జెనెటికల్లీ మాడిఫైడ్ కాటన్ వెరైటీయే BT కాటన్. BT కాటన్, ఈ BT కాటన్ అనేది పెస్ట్ రెసిస్టెంట్, ఒక పర్టికులర్ పెస్ట్ కి రెసిస్టెంట్. దీన్ని ఆ పురుగు ఏమీ చేయలేదన్నమాట, తిందు వెళ్ళిపోతుంది, దానివల్ల ఈ మొక్కకి నష్టం జరగదు. సో దీన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అని చెప్పి అంటాం. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియాలో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే, ఏంటది? BT కాటన్. BT బ్రింజాల్కి అప్రూవల్ కావాలని అడుగుతున్నారు, కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు అప్రూవల్ ఇవ్వలేదు. మరి GM కంటామినేటెడ్ రైస్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయబడ్డ రైస్ ని మన యూరోపియన్ కమిషన్ వాళ్ళు యూరోప్ లో ఎక్కడో శాంపుల్ టెస్ట్ చేస్తున్నప్పుడు GM కంటామినేటెడ్ రైస్ వచ్చేసింది అని చెప్పి అన్నారు. అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ వెరైటీ మనకి యూరోప్ లో ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిందని చెప్పన్నారు. ఇండియా అంటుంది అసలు మేము అసలు జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ ఇండియాలో అఫీషియల్ గా అప్రూవ్డే కాదు, ఓన్లీ కాటన్ తప్పితే ఏది అప్రూవ్డ్ కాదు, కమర్షియల్ గా మేము గ్రో చేయట్లేదు, మేము ఇంటర్నల్ కన్సంప్షన్ కి గ్రో చేయట్లేదు, ఇంక ఎక్స్పోర్ట్ ఏం చేస్తామని ఇండియా అందే. కానీ కొంచెం రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేస్తే చివరికి ఏం తెలిసిందంటే, ఒక మహారాష్ట్ర బేస్డ్ ఎక్స్పోర్టర్ దీనికి సోర్స్ అని చెప్పి తెలిసింది. అర్థమైందా? యూరోప్ లో కనుక్కున్నారు, అంటే రైస్ ఫ్లోర్ లో కనుక్కున్నారు, బియ్యం పిండిలో ఇలా జరుగుతుందని. అయితే దీనికి సోర్స్ ఎక్కడంటే మహారాష్ట్ర బేస్డ్ ఒక ఎక్స్పోర్టర్ దీనికి సోర్స్ అంటే ఇల్లీగల్ గా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే కొన్ని ఫీల్డ్ ట్రయల్స్ చేస్తారు, అంటే అఫీషియల్ గా అప్రూవల్ ఇవ్వకపోయినా సరే ట్రయల్స్ చేస్తారు, కొంచెం మోడిఫికేషన్ చేసి దానివల్ల ఏమైనా రిస్క్ ఉన్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అని చెప్పి ట్రయల్స్ వేస్తూ ఉంటారు. అలా ట్రయల్స్ లో ఉన్న కాంపోనెంట్ ఏమైనా వెళ్ళిపోయిందా, లేదా ఇల్లీగల్ గా వీళ్ళు ఏమైనా పండిస్తున్నారా అనే ఆస్పెక్ట్ పైన ఇంక ఎంక్వైరీ జరగాల్సి ఉంది. ఇది దీని యొక్క కథ. దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బై బై. ఇవాళ జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఐ మైట్ డూ ఇట్ లిటిల్ లేటర్ ఇన్ ద డే. థ్యాంక్ యూ, బాయ్.